Yes, we are live in Facebook also. So now I am going to introduce Mahesh Garni. నేను introduce చేయబోతున్నాను. Okay, Mahesh is he has attended Train the Trainer batch, and also he has done so many programs in schools, colleges, and is a life skills trainer, motivational speaker. Okay, and ఈ రోజు లాస్ట్ 1 year నుంచి ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉన్నారు, అండ్ ఎంతో మంది పిల్లలకి మోటివేషన్ అనేది ఇచ్చారు త్రూ హిస్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్. So today he's going to take program on time management. So we wish you all the very best, Mahesh Garu. Yeah, thank you so much, sir. Thank you so much. You can Thank you so much. Thank you so much, sir. Thank you so much. And fabulous evening to all. Welcome to this amazing session. Yeah. మీ అందరికీ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నట్లయితే ఎస్ అని టైప్ చేయండి ప్లీజ్. ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. కమ్ ఆన్, ఎవ్రీవన్ షుడ్ టైప్. Yes, come on, everyone should type. Wow, 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 wow. Thank you so much. Thank you so much for your active participation. So మీ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇలాగే కొనసాగుతున్నట్లయితే ఈ 20 minutes, ఈ రానున్న 20 minutes తర్వాత మీరు మీ లైఫ్ లో 20x లెవెల్ గ్రో మీరు చూడబోతున్నారు. Yes, are you excited? Are you excited? Are you excited? Come on, everyone should type in the chat box. మీరు ఎక్సైటెడ్ గా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చాట్ బాక్స్ లో టైప్ చేయండి I am excited అని. Come on. yes thank you so much. యా, చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. ఎస్, సో నా నుంచి మీ అందరికి కూడా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే గివ్ యువర్ 100% ఇన్వాల్వ్మెంట్. ప్రతి ఒక్కరు ఈ యొక్క సెషన్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మీ 100% ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఈ సెషన్ 20 minutes ఉండొచ్చు, బట్ ఈ సెషన్ తర్వాత మీరు మీ లైఫ్ లో 20x లెవెల్ గ్రో అవ్వబోతున్నారు. అందుకోసమే ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది. అండ్ నెక్స్ట్ వన్, క్లోజ్ యువర్ అదర్ ట్యాబ్స్ ఆన్ యువర్ మొబైల్ ఫోన్. మీ మొబైల్ ఫోన్ లో ఎవరైతే ఇంకా మిగతా ట్యాబ్స్ ఆన్ చేసి ఉంటాయి కదా, ఆ ట్యాబ్స్ అన్ని దయచేసి క్లోజ్ చేయండి. ఎందుకోసం అంటే అవన్నీ మనకి డిస్ట్రాక్షన్ చేస్తుంటాయి కాబట్టి దయచేసి అవన్నీ క్లోజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్, స్టే అంటిల్ ఇట్స్ డన్. అంటే ఈ సెషన్ మొత్తం అయిపోయే వరకు, కంప్లీట్ గా అయ్యే వరకు అందరు కూడా స్టే చేయండి ఈ సెషన్ లో. ఎందుకోసం అని అంటే ఈ రోజు మీరు అలాంటి స్ట్రాటజీస్ నేర్చుకోబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. ఏదైతే నా లైఫ్ లో నేను ఇలాంటి స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తే ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం అలాంటి స్ట్రాటజీస్. మరి ఆ స్ట్రాటజీస్ మీరు నేర్చుకోబోతున్నారు కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎండ్ వరకు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అదే విధంగా బి ఏ ఓపెన్ మైండ్. ప్రతి ఒక్కరు కూడా మీ మైండ్స్ ని ఓపెన్ చేసి ఉంచండి. మీ మైండ్స్ ని ఓపెన్ చేసి ఉంచండి. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను ఇచ్చే నాలెడ్జ్ అనేది మీ మైండ్ లోకి వెళ్ళాలి అంటే, మీ మైండ్ నుంచి మళ్ళీ మీ హార్ట్ లోకి వెళ్ళాలంటే ఈ మైండ్ అనేది క్లోజ్డ్ గా ఉండొద్దు, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే నేను చెప్పే ప్రతి ఒక్కటి మీ మైండ్ లో వెళ్తుంది, అది మీ మనసుకి కనెక్ట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరి అందరు రెడీగా ఉన్నారా? ఈ సెషన్ ని నేర్చుకోవడానికి అందరు రెడీగా ఉన్నారా? కమ్ ఆన్, ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఐ రెడీ అని. yes, come on, everyone should type in the chat box. yeah సూపర్ ఎక్సలెంట్. అందరూ కూడా మంచి ఎక్సైటెడ్ గా ఉన్నారు. మీ ఎక్సైట్మెంటే నాకు కూడా లోపల ఇంకా ఎక్సైట్మెంట్ ఇస్తుంది. మీకు ఇంకా నేర్పియాలని చెప్పేసి నాకు లోపల ఇంకా ఎక్సైట్మెంట్ వస్తుంది. ఓకే, yes ఐ వాంట్ టు స్టాప్. చాట్ బాక్స్ లో మీరు టైప్ చేయడం స్టాప్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మనం సెషన్ లోకి వెళ్ళబోతున్నాము. ఎప్పుడైతే నేను టైప్ చేయమంటానో అప్పుడు టైప్ చేయండి. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సెషన్ లో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. దిస్ ఇస్ నాట్ ఏ థియరిటికల్ సెషన్, దిస్ ఇస్ ఏ ప్రాక్టికల్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమందరం కూడా ఒకసారి ఇమాజిన్ చేద్దాం. ఆది మానవుల కాలంలోకి వెళ్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు అందరం ఒకసారి ఆది మానవుల కాలంలోకి వెళ్దాం. ఆది మానవుల కాలంలోకి వెళ్ళి చూసినట్లయితే కనుక
అక్కడ ఏ పర్సన్ ని చూసినా అందరూ ఈక్వల్ గా కనిపిస్తుంటారు. ఎందుకోసం అనంటే ఇప్పుడున్నట్టు వాళ్ళకి అప్పుడు ఇలాంటి బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి డ్రెస్సెస్ కావచ్చు, ఇలాంటి లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళెవ్వరికీ లేదు. అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్ లో గాడ్ అనేవారు అందరికీ ఈక్వల్ గా అన్ని ఈక్వల్ గా ఇచ్చారు. అన్ని ఈక్వల్ గా ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ వేరియేషన్స్ వచ్చాయి. మనలో లాట్ ఆఫ్ వేరియేషన్స్ వచ్చాయి. ఏం వేరియేషన్స్ వచ్చాయి చూడండి. రిచ్ అని, పూర్ అని, గ్రేట్ పీపుల్ అని, నార్మల్ పీపుల్ అని, అండ్ చాలా వరకు ఇలాంటి 95% పీపుల్ ఫెయిల్యూర్ పీపుల్ అని, 5% పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ అని, అండ్ అదే విధంగా లీడర్స్ అని, ఫాలోవర్స్ అని, ఇలాంటి వేరియేషన్స్ చాలా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? సో ఎవరైనా గెస్ చేయగలరా ఎందుకు ఇలాంటి వేరియేషన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? స్టార్టింగ్ లో ఇలాంటి వేరియేషన్స్ ఎందుకు లేవు? మరి ఇప్పుడే ఎందుకు వచ్చాయి? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకు వచ్చాయి? మీ గెస్ ప్రకారం ఎందుకు వచ్చాయి? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. Everyone should type in the chat box. Yes. Technology, busy life, responsibilities, thinking, wow, people, mindset, busy, అందరూ కూడా టైప్ చేస్తున్నారు. చాలా ఎక్సలెంట్ ఆన్సర్స్ టైప్ చేస్తున్నారు. ఏదైతే మీరు టైప్ చేస్తున్న ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరందరూ టైప్ చేస్తున్నారు. వావ్, ఎక్సలెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకు అలా వచ్చాయి అని అంటే, ఎవరైతే ఇప్పుడు రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టైం ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క టైం ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నారు. ఎవరైతే 5% పీపుల్ సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టైం ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నారు. మరి ఎంతమంది ఈ పాయింట్ కి అగ్రీ చేస్తారు? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంతమంది ఈ పాయింట్ కి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ కి అగ్రీ చేస్తున్నారు? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. yes కమాన్ దీపక్ గారు. ఓకే. సో మెనీ పీపుల్ అగ్రీ చేస్తున్నారు. ఎందుకంటే ఇది రియల్ కాబట్టి, ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి అందరూ అగ్రీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి మీరు కూడా మీ టైం ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకొని మీరు లీడర్స్ గా తయారవ్వాలనుకుంటున్నారా? అండ్ మీ టైం ని మీరు ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకొని మీరు కూడా 5% పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మీరు వెళ్ళాలనుకుంటున్నారా? 5% పీపుల్ లోకి వెళ్ళాలనుకుంటున్నారా? అండ్ మీరు కూడా మీ టైం ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకొని మీ లైఫ్ లో మీరు రిచ్ అవ్వాలనుకుంటున్నారా? వీటన్నిటికీ ఆన్సర్ ఎస్ అయితే కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎస్. వీటన్నిటికీ ఆన్సర్ మీది ఎస్ అయితే యు ఆర్ ఇన్ టు ద రైట్ ప్లేస్. ఎస్, మీరు కరెక్ట్ ప్లేస్ లో ఇప్పుడు ఉన్నారు. సో అలాంటి సెషన్ మీరు ఈ రోజు నేర్చుకోబోతున్నారు. ఆ సెషన్ నేమ్ వచ్చేసి ఏంటంటే, సో మరి సెషన్ నేమ్ తెలుసుకోవడానికి ఎక్సైటెడ్ గా ఉన్నారా? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎక్సైటెడ్. yes thank you so much. The session name వచ్చేసి టైం మేనేజ్మెంట్. సెషన్ నేమ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. మై డియర్ ఫ్రెండ్స్, మరి what is the time management అకార్డింగ్ టు యూ? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, మీ ప్రకారం టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీ ప్రకారం టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో శ్రీను పెద్దగా చెప్తున్నారు మేనేజింగ్ టైం, అండ్ ఇంకోటి చెప్తున్నారు ప్రియారిటీ మేనేజ్మెంట్, టు యూటిలైజ్ టైమ్ ఇన్ ఏ ప్రాపర్ వే అని చెప్తున్నారు దీపక్ కుమార్ గారు, అండ్ వర్కింగ్ త్రూ ద టైమ్ ప్లాన్. డు నాట్ వేస్ట్ టైం అని చెప్తున్నారు కొంతమంది. యూటిలైజేషన్ ఆఫ్ టైం అని చెప్తున్నారు. ఓకే. సో మీరు ఏదైతే టైప్ చేశారో ఆన్సర్స్ అన్ని వండర్ఫుల్ ఆన్సర్స్. మేనేజింగ్ థింగ్స్, వెన్ టు డూ, హౌ టు డూ. ఎస్. సో మీరు ఏవైతే టైప్ చేస్తున్నారో ఆన్సర్స్ అన్ని ఎక్సలెంట్, ఫ్యాబులస్ ఆన్సర్స్, అన్ని కూడా ఫ్యాబులస్ ఆన్సర్స్. ఏదైతే టైం మేనేజ్మెంట్ అంటే అది కాదు, ఏదైతే మనకున్న టైం 24 hours టైం ని 26 hours 25 hours ఇంకా 1 hour ఎక్స్ట్రా పెంచుకోగలుగుతామా? అది కాదు టైం మేనేజ్మెంట్. అసలు పెంచుకోగలుగుతాం? అలా పెంచుకోలేము, అస్సలు పెంచుకోలేము. మనకు ఆల్వేస్ 24 hours ఉంటుంది. ఆ 24 hours కి 1 minute కూడా మనం ఎక్స్ట్రా పెంచుకోలేము. అండ్ అదే విధంగా టైం మేనేజ్మెంట్ అంటే అది కాదు,
టైం మేనేజ్మెంట్ అంటే అది కాదు, ఏదైతే మన గడిచిపోయిన కాలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కాదు టైం మేనేజ్మెంట్ అంటే. జస్ట్ టైం మేనేజ్మెంట్ అంటే అది టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎ టెక్నిక్ ఫర్ యూజింగ్ యువర్ టైం మోర్ ఎఫెక్టివ్లీ. జస్ట్ టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎ టెక్నిక్ ఫర్ యూజింగ్ యువర్ టైం మోర్ ఎఫెక్టివ్లీ అంటే మనకున్న టైంని మనం ఎఫెక్టివ్ గా ఎలా యూజ్ చేసుకోవాలి అనే ఏదైతే టెక్నిక్ ఉందో ఆ టెక్నిక్ నే టైం మేనేజ్మెంట్ అంటారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, టైం మేనేజ్మెంట్ అంటారు. అండ్ మరి మీరందరూ కూడా మీ యొక్క టైం ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయాలనుకుంటున్నారా? ఎంతమంది మీ టైం ని మీరు ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయాలనుకుంటున్నారు? కమాన్, ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంతమంది మీ టైం ని మీరు ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేయాలనుకుంటున్నారు, మేనేజ్ చేయాలనుకుంటున్నారు? కమాన్, ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్ 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 ఎస్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. Wow, thank you so much for your active participation. Thank you so much. And next, so మరి ఎఫెక్టివ్ గా టైం ని మేనేజ్ చేయాలంటే ఏం చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలా మేనేజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జస్ట్ హౌ టు మేనేజ్ టైం, హౌ టు మేనేజ్ టైం. మరి ఎందుకోసం టైం ని మేనేజ్ చేయాలి మనం? అసలు ఎందుకోసం టైం ని మేనేజ్ చేయాలి? ఎందుకోసం టైం మేనేజ్ ఎందుకోసం టైం ని మేనేజ్ చేయాలి? ఎందుకోసం టైం ని మేనేజ్ చేయాలంటే మనం వాచ్ని అయితే కొనగలం, బట్ దాంట్లో ఉన్న టైం అస్సలు కొనలేం. ఎస్ ఎస్, మళ్ళీ ఒకసారి, మనం వాచ్ని అయితే కొనగలం కానీ దాంట్లో ఉన్న టైం అస్సలు కొనలేం మనం. కాబట్టి మనకున్న టైంని మనం కరెక్ట్ గా ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయాలి. ఎస్, మనకున్న టైంని కరెక్ట్ గా మనం మేనేజ్ చేయాలి. సో మరి ఎలా మేనేజ్ చేయాలి? ఎఫెక్టివ్ గా మీ యొక్క టైంని మేనేజ్ చేయాలనుకుంటే జస్ట్ టు మేనేజ్ టైం అప్లై టిపిఈ రూల్. జస్ట్ అప్లై టిపిఈ రూల్. టిపిఈ రూల్ అంటే ఏంటి? మరి టిపిఈ రూల్ అంటే ఏంటి? టిపిఈ రూల్ అంటే ఏంటంటే టీ ఫర్ టు డూ లిస్ట్, పి ఫర్ ప్రియారిటీ మేనేజ్మెంట్ అండ్ ఈ ఫర్ ఎఫిషియన్సీ. ఈ రూల్ ఎవరైతే వాళ్ళ యొక్క లైఫ్ లో అప్లై చేస్తారో డెఫినెట్ గా వాళ్ళ యొక్క టైం ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకుంటారు అండ్ ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలుగుతారు. ఎస్, మరి ఫస్ట్ వన్ వచ్చేసి టు డూ లిస్ట్. టు డూ లిస్ట్. నాకు చెప్పండి, మీలో ఎంతమంది మీ ఆలోచనల ప్రకారం పనిచేస్తారు? మీలో ఎంతమంది టు డూ లిస్ట్ ప్రకారం పనిచేస్తారు? మీ ఆలోచనల ప్రకారం పనిచేస్తారు? ఎంతమంది మీ ఆలోచనల ప్రకారం పనిచేస్తారు? ఎంతమంది టు డూ లిస్ట్ ప్రకారం పనిచేస్తారు? కమాన్, ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎవరైతే ఆలోచనల ప్రకారం పనిచేస్తే 1 అని టైప్ చేయండి. ఎవరైతే టు డూ లిస్ట్ ప్రకారం పనిచేస్తున్నట్లయితే 2 అని టైప్ చేయండి. కమాన్, ఎవ్రీవన్ షుడ్ టైప్, ఎవ్రీవన్ షుడ్ టైప్. జస్ట్ చాలా మంది 1 1 1 1, కొంతమంది 2 అని కూడా, కొంతమంది ఎస్ 2 2 టు డూ లిస్ట్. ఎస్, చాలా మంది. ఓకే ఓకే, ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. చాలా మంది దీంట్లో 50% పీపుల్ 1 అని టైప్ చేశారు, 50% పీపుల్ 2 అని టైప్ చేశారు. అంటే 50% పీపుల్ వాళ్ళ ఆలోచనలతో పనిచేస్తుంటారు, 50% ఆఫ్ పీపుల్ టు డూ లిస్ట్ తో పనిచేస్తుంటారు. మరి దీంట్లో దేంతో పని చేయాలని అంటే మనం టు డూ లిస్ట్ తో పని చేయాలి, ఆలోచనలతో కాదు. చాలా మంది కూడా ఇక్కడనే డ్రాబ్యాక్ లో ఉంటారు, చాలా మంది ఇక్కడే డ్రాబ్యాక్ లో ఉంటారు. ఏ మైండ్ ఉంది కదా, నా మైండ్ మస్తు గుర్తు పెట్టుకుంటది, నా మైండ్ చాలా గుర్తు పెట్టుకుంటది, సో నేను నా థాట్స్ ప్రకారమే పని చేస్తుంటా, నేను టు డూ లిస్ట్ రాయను అని చెప్పేసి అనుకుంటుంటారు. టు డూ లిస్ట్ రాయరు. నా మైండ్ ఉన్నది కదా, మైండ్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది, ఏం చేసినా మైండ్ అంతా గుర్తు పెట్టుకుంటది అని చెప్పేసి మైండ్ ప్రకారమే పని చేసుకుంటూ వెళ్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ గోల్స్ కి సంబంధించిన పనులు కాకుండా వాళ్ళ మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో ఎలాంటి ఆలోచనలు వస్తే అదే పని చేసుకుంటూ పోతారు. ఆ సిచ్యువేషన్ లో ఎలాంటి ఆలోచన వస్తే అదే పని చేసుకుంటూ పోతారు. మరి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆలోచన వచ్చినట్టు పని చేసుకుంటూ పోవాలన్నా మన గోల్స్ ప్రకారం ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ లిస్ట్ ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలా? కమాన్, ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మన మైండ్ లో ఎప్పుడైతే సిచ్యువేషన్ తగ్గట్టు ఆలోచనలు వచ్చిన దాని ప్రకారం ఫాలో అవ్వకుంటూ పని చేసుకుంటూ వెళ్ళాలా? మన గోల్స్ ని రీచ్ అవ్వడం కోసం ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాని ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలా? కమాన్, ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. కమాన్, according to to do list, according to to do list, according to to do list, according to to do list. Yes, goals to do list, according to to do list. Yes, exactly correct, exactly correct. సో ఎవరైతే సిచ్యువేషన్ తగ్గట్టుగా అంటున్నారు కదా, అంటే
సిచ్యువేషన్ తగ్గట్టుగా మైండ్ లో ఎలాంటి ఆలోచన వస్తాయి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ టు డూ లిస్ట్ రాసుకోలేదు ఏమైతుంది అని అంటే, టు డూ లిస్ట్ రాసుకోకపోతే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం కొన్ని పనులు చేయాలి, చాలా ఇంపార్టెంట్ పనులు ఒక 10 వర్క్స్ ఉన్నాయి మనకి. ఈ రోజు ఇంపార్టెంట్ వర్క్స్ 10 ఉన్నాయి. ఆ 10 వర్క్స్ కూడా మనం టు డూ లిస్ట్ రాసుకోకుండా మైండ్ లో పెట్టుకున్నాం ఒకటి దీని తర్వాత ఇది అని చెప్పేసి మైండ్ లో పెట్టుకున్న తర్వాత ఫాలో అవ్వకుంటూ వెళ్తున్నావు, ఒక పని చేసినావు మళ్ళీ సెకండ్ పనికి వచ్చినావు, సెకండ్ పని కూడా చేసినావు. మళ్ళీ ఏమైతుంది అని అంటే అక్కడ థర్డ్ పని అనేది మన మైండ్ లో వన్ డేలో 70 to 80,000 థాట్స్ వస్తాయి మన మైండ్ లోకి. 70 నుంచి 80,000 థాట్స్ వస్తాయి మన మైండ్ లోకి. అన్ని థాట్స్ లల్లా ఇది ఎక్కడ పోతుందో ఆ 10 లిస్ట్ మైండ్ లో ఎక్కడ అడుగున పడిపోతుందో అర్థమవుతుందా? అదే టు డూ లిస్ట్ కనుక మనం రాసినాం అనుకోండి, ఒక పేపర్ తీసుకొని, ఒక నోట్బుక్ తీసుకొని, ఒక పెన్ను తీసుకొని టు డూ లిస్ట్ రాస్తే ఎంత మంచిగా ఉంటది. ఈవెన్ మన మైండ్ లో ఎన్ని ఆలోచనలు వచ్చినా ఆ పేపర్ గానీ ఆ బుక్ గానీ తీస్తే ఈ రోజు నేను ఈ పనులు చేయాల్సినవి ఉన్నాయి ఇంకా అని చెప్పేసి అక్కడ మనకు గుర్తు చేస్తుంటది. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, టు డూ లిస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టు డూ లిస్ట్ ప్రకారమే మనం ఫాలో అవుతూ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి టు డూ లిస్ట్ ఎలా రాయాలంటే 4 టైప్స్ గా 4 విధాలుగా టు డూ లిస్ట్ అనేది మనం రాయాలి. మరి 4 టు డూ లిస్టులు ఏముంటాయి, ఏం రాయాలని 4 టు డూ లిస్టులు అంటే, ఒక నోట్బుక్ తీసుకోండి. నోట్బుక్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ లో ఇయర్లీ టు డూ లిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్లీ టు డూ లిస్ట్ అంటే ఈ ఇయర్ మొత్తంలో మనం ఏమేమైతే పనులు చేయాలనుకుంటున్నామో ఈ ఇయర్ లో మీరు ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ 2020 ఉంది. ఈ 2020 మొత్తం ఇయర్ లో మీరు ఏం గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు, అసలు మీ లైఫ్ లో ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఈ 2020 ఇయర్ మొత్తం ఒక లిస్ట్ రాయాలి. ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ పీపుల్ ఏంటంటే, ఒక క్వశ్చన్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే మీలో ఎంతమంది జాబ్ పీపుల్ ఉన్నారు, మీలో ఎంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, మీరు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? కమ్ ఆన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎవరైతే ఎంప్లాయర్స్ అయితే ఈ అని టైప్ చేయండి, ఎవరైతే బిజినెస్ పీపుల్ అయితే బి అని టైప్ చేయండి, ఎవరైతే స్టూడెంట్ అయితే ఎస్ అని టైప్ చేయండి. yes wow స్టూడెంట్స్, బిజినెస్ పీపుల్, ఎంప్లాయీస్ ఎక్కువ మాత్రం స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు అండ్ అదే విధంగా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వావ్, సూపర్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ ఇయర్లీ టు డూ లిస్ట్. బిజినెస్ పర్సన్స్ అయితే గనక ఎలా రాస్తారు, ఏదైతే వాళ్ళ యొక్క బిజినెస్ ని ఈ ఇయర్ లో ఏ లెవెల్ వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు వాళ్ళ బిజినెస్ ని, దానికి సంబంధించిన వర్క్స్ ఏమేం చేయాలనేది ఒక టు డూ లిస్ట్ ఇయర్లీ టు డూ లిస్ట్ లో మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా ఎంప్లాయర్స్ అయితే గనక ఏం చేయాలంటే, వాళ్ళు ఈ ఇయర్ లో ఏ ప్రమోషన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఆ ప్రమోషన్ కి తగ్గట్టుగా ఏ విధంగా వర్క్ చేయాలి అనేది, ఏమేం వర్క్స్ చేయాలి అనేది ఒక టు డూ లిస్ట్, ఇయర్లీ టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అదే స్టూడెంట్స్ అయితే గనక ఈ ఇయర్ లో నేను ఏమేం చదవాలి, ఎంతవరకు మార్క్స్ తెచ్చుకోవాలి, టాప్ రావాలంటే నేను ఇంకా ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఈ ఇయర్ మొత్తంలో ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏమేం పనులు చేయాలి అనేది మొత్తం కూడా ఒక ఇయర్లీ టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇయర్లీ టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంత్లీ టు డూ లిస్ట్ అంటే ఆ ఇయర్ లో ఈ ఇయర్ మొత్తంలో మనం ఆ పనులన్నీ చేయాలి అని అంటే ఏం చేయాలి, మంత్ లో ఏమేం పనులు చేయాలి, మరి ఎవ్రీ మంత్ లో ఏ పనులు చేయాలనేది కూడా మనకు కావాలి కదా. సో కాబట్టి మంత్లీ టు డూ లిస్ట్ అంటే ఇయర్ మొత్తం ఆ పనులను రీచ్ అవ్వాలి, ఇయర్ మొత్తం ఆ గోల్ ని రీచ్ అవ్వాలంటే మంత్లీ నేను ఏమేం పనులు చేయాలి అనేది కూడా ఒక లిస్ట్ రాయాలి. అండ్ ఆ తర్వాత వీక్లీ టు డూ లిస్ట్ అంటే మరి మంత్ మొత్తంలో ఆ పనులు చేయాలంటే ఎవ్రీ వీక్ ఏ పనులు చేయాలని కూడా మనం ఒక లిస్ట్ చేయాలి. కాబట్టి వీక్లీ లిస్ట్ కూడా మనం తయారు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీక్లీ వర్క్స్ అనేది కరెక్ట్ గా కంప్లీట్ కావాలంటే మరి డైలీ టు డూ లిస్ట్ కూడా రాయాలి. ఈ రోజు మనం ఏమేం పనులు చేయాలి, ఈ రోజు నేను ఏమేం పనులు చేయాలి, ఈ వీక్ లో నా పనులన్నీ కంప్లీట్ కావాలంటే ఈ రోజు నేను ఏమేం పనులు చేయాలి, రేపేమేం పనులు చేయాలి, ఈ వీక్ మంత్ లో ఈ పనులు కంప్లీట్ కావాలంటే ఈ వీక్ లో నేనేమేం పనులు చేయాలనేది వీక్లీ లిస్ట్. అండ్ సంవత్సరంలో ఏం పనులు కావాలి అని చెప్పేసి ఈ మంత్ లో ఏం చేయాలనే దానికి మంత్లీ టు డూ లిస్ట్. ఆ ఇయర్ మొత్తంలో ఎఫెక్టివ్ గా వర్క్స్ కంప్లీట్ కావాలంటే ఇయర్లీ టు డూ లిస్ట్. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ టు డూ లిస్ట్ అనేది రెడీ చేసుకోవాలి.
ఆర్ యూ క్లియర్ విత్ దిస్? ఈ పాయింట్ మీకు అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి. కమ్ ఆన్, ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. Everyone should type in the chat box. Yes, yes. Thank you. Thank you so much. Thank you so much for your active participation. Thank you. Thank you. Thank you so much. Wow. Thank you so much. సో ఎవరైతే ఇప్పటి వరకు టు డూ లిస్ట్ రాయలేదో, ఎవరైతే టు డూ లిస్ట్ ప్రకారం వర్క్ చేస్తున్నారో వాళ్ళు వండర్ఫుల్, వాళ్ళు గుడ్, ఎక్సలెంట్. ఎవరైతే ఇప్పటి వరకు కూడా టు డూ లిస్ట్ రాయడం లేదో వాళ్ళు కనీసం ఇప్పటి నుంచైనా రాయడం ప్రాక్టీస్ చేయండి. దెన్ ఓన్లీ మీ యొక్క లైఫ్ లో మీరు మీ టైం ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలుగుతారు. ఎస్, ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ పాయింట్, ప్రియారిటీ మేనేజ్మెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రియారిటీ మేనేజ్మెంట్. ప్రియారిటీ మేనేజ్మెంట్ అంటే మనం ఏదైతే టు డూ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం, మొత్తం వర్క్స్ అని అయితే రాసుకున్నాం కానీ ఏ పని ఎప్పుడు చేయాలనేది తెలియదు. అలా తెలుసుకోవాలి అని అంటే ప్రియారిటీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ ప్రియారిటీ మేనేజ్మెంట్ లో మరి లిస్ట్ రాసుకున్న తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ దానికి ప్రియారిటీ మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా చేయడానికి నేను మీకు ఒక ఫార్ములా షేర్ చేయబోతున్నాను. అదే 4D ఫార్ములా. ఈ ఫార్ములా కనుక మీరు మీ యొక్క లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ మీరు చూస్తారు. చలో, ఫస్ట్ పాయింట్ డంప్ ఇట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డంప్ ఇట్ అంటే టైం ని డంప్ చేయాలి ఏంటి? నో, టైం ని డంప్ చేయడం కాదు. మన లైఫ్ లో ఏవైతే మనకు అవసరం లేని పనులు ఉంటాయి కదా, వాటినే మనం ఎక్కువ చేస్తుంటాం. మనం ఇంపార్టెంట్ కావు, అసలు మనకు అర్జెంట్ కావు, అసలు మనకు అవసరమే లేదు ఆ పనులనే మనం ఎక్కువ చేస్తుంటాం. అలాంటి పనులు ఏమై ఉండొచ్చు? దాదాపుగా ప్రతి ఒక్కరం, మనం అందరం కూడా, మనందరి టైం కూడా ఒక దగ్గర చాలా వేస్ట్ అవుతుంటది టైం. కమాన్, ఎక్కడ వేస్ట్ అవుతుంటది టైం? ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. జస్ భరత్ గారు సోషల్ మీడియా అంటున్నారు, విజయలక్ష్మి గారు మొబైల్ అంటున్నారు, లక్ష్మణ్ గారు మొబైల్ అంటున్నారు. వావ్, మొబైల్ టెక్నాలజీ, వావ్, ఎక్సలెంట్. అందరు కూడా మొబైల్ టెక్నాలజీ, సోషల్ మీడియా, టీవీ. వావ్. ఏదైతే మీరు అందరూ కూడా టైప్ చేస్తున్నారు కదా, చాలా ఎక్సలెంట్ ఆన్సర్స్ అవన్నీ కూడా. వాటిల్లోనే మన టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. సోషల్ మీడియా వల్ల మన టైం వేస్ట్ అవ్వట్లేదు, మొబైల్ వల్ల మన టైం వేస్ట్ అవ్వట్లేదు, అండ్ ఇంకా వాచింగ్ టీవీ వల్ల మన టైం వేస్ట్ అవ్వట్లేదు, ప్లేయింగ్ గేమ్స్ వల్ల మన టైం వేస్ట్ అవ్వట్లేదు. మరి ఎందువల్ల టైం వేస్ట్ అవుతుందనంటే వాటికి అడిక్ట్ అవ్వడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా వల్ల మనకు టైం వేస్ట్ అవ్వట్లేదు, కానీ సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వడం వల్ల మన టైం వేస్ట్ అవుతుంది. వాచింగ్ టీవీ వల్ల మనకు టైం వేస్ట్ అవ్వట్లేదు, వాచింగ్ టీవీ పైన అడిక్ట్ అవ్వడం వల్ల మన టైం వేస్ట్ అవుతుంది. మొబైల్ యూజ్ చేయడంలో టైం వేస్ట్ అవ్వట్లేదు, మొబైల్ యూజ్ చేయడానికి అడిక్ట్ అయినాం కదా, దాంట్లో టైం వేస్ట్ అవుతుంది. ఎస్, మన అడిక్షన్ లో టైం వేస్ట్ అవుతుంది. అదే అడిక్షన్ కనుక లేకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ 5 minutes 10 minutes యూజ్ చేస్తే నో ప్రాబ్లం. కానీ కొంతమంది ఉంటారు, గిట్లా వస్తా అని చెప్పేసి ఓపెన్ చేస్తారు ఫోన్, ఇంకా అలానే గడిచిపోతుంది. మొత్తం ప్రపంచం అంతా అలానే గడిచిపోతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంతమంది మొబైల్ తీసి ఓపెన్ చేసి ఇట్లా చూస్తే, మళ్ళీ చూసుకునేసరికి అల్లకెళ్ళి బయటకు వచ్చేసరికి లంచ్ టైం అవుతుంది. ఎందుకంటే ఆకలి అయ్యేటప్పుడు గుర్తొస్తుంది అనమాట, ఆకలి అవుతుంది, మేబీ మధ్యాహ్నం అయింది కావచ్చు అని చెప్పేసి అప్పుడు బయటకు వస్తారు కొంతమంది. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తుంటాం, చాలా వరకు అందరిని అబ్జర్వ్ చేస్తుంటాం. పబ్జీ నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు పొద్దున లేవగానే మార్నింగ్ లేవగానే మొబైల్ తీస్తారు, మొబైల్ లో పబ్జీ ఇక ఆడుతుంటారు. 4-5 పక్కన కూర్చొని ఆడుతుంటారు. బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చుంటారు. మళ్ళా నేను ఏదైతే బయటకు పోతున్నాను అనుకో, వాళ్ళు అదే ప్లేస్ లో కూర్చొని ఆడుతూ కనిపిస్తుంటారు. అరే, ఇంతసేపు ఆడుతున్నారు, అసలు ఏం చేస్తారు? మళ్ళా మధ్యాహ్నం ఎప్పుడో లోపల ఆకలి అవుతున్నప్పుడు, అరే మధ్యాహ్నం అయినట్టున్నది కదా, ఆకలి అవుతుందంటే మధ్యాహ్నం అయినట్టే అని చెప్పేసి అప్పుడు తీసి నిమ్మలంగా పోయి మళ్ళీ తినేసి మళ్ళీ వచ్చి అట్లనే కూర్చుంటారు. అర్థమవుతుందా? సో అడిక్షన్ వల్ల మన టైం వేస్ట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, అడిక్షన్ కావద్దు. చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటుంది, సార్ మరి మేము అడిక్ట్ అయిపోయినాం కదా, మాకు ఎట్లా సార్ అడిక్షన్ నుంచి బయటకు రావాలి? చాలా మంది అడుగుతుంటారు క్వశ్చన్స్. సార్ అడిక్షన్ నుంచి ఎట్లా బయటపడాలి సార్, చెప్పండి సార్, కొన్ని టిప్స్ చెప్పండి సార్, కొన్ని పాయింట్స్ చెప్పండి సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. ఎలా బయటపడాలంటే,
అడిక్షన్ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ యువర్ అడిక్షన్స్. అడిక్షన్స్ మీరు దేనికి అడిక్ట్ అయ్యారో వాటన్నిటిని ఒకసారి అనలైజ్ చేసి ఒక పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత నెక్స్ట్ ఒక పేపర్ మీద మీ గోల్స్ రాయండి అండ్ మీ అడిక్షన్స్ కూడా రాయండి. రాసిన తర్వాత కంపేర్ చేయండి. మీ గోల్స్ ని మీరు రీచ్ అవ్వడం కోసం ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకునేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి. మీ గోల్స్ ని మీరు రీచ్ అవ్వడం కోసం మీరు ప్రొడక్టివ్ గా టైం యూజ్ చేసుకునే పనులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి. అడిక్షన్స్ ని లిస్ట్ అవుట్ చేయండి, గోల్స్ ని లిస్ట్ అవుట్ చేయండి అండ్ అదే విధంగా వేటిని లిస్ట్ అవుట్ చేయాలి, మీ టైం ని ప్రొడక్టివ్ గా యూటిలైజ్ చేసుకునేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు అడిక్షన్ అయినటువంటి టైం ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా దీన్ని తగ్గించుకుంటూ వర్క్స్ మీ యొక్క ప్రొడక్టివ్నెస్ ని పెంచేటువంటి వర్క్స్ పైన టైం ని నెమ్మదిగా పెంచుకుంటూ రావాలి. నెమ్మదిగా ఇలా తగ్గిస్తూ నెమ్మదిగా ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీరు అడిక్షన్ నుంచి బయటకు వచ్చి మీ యొక్క టైం ని ప్రొడక్టివ్ గా మీరు యూటిలైజ్ చేసుకుంటారు. ఎంత మందికి ఈ పాయింట్ నచ్చింది? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంత మందికి ఈ పాయింట్ నచ్చింది? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. కమాన్ yes thank you so much. Wow wonderful. thank you so much for your active participation. thank you so much. సో ఈ విధంగా ఏదైతే మనకు అవసరం లేని పనులు ఏవైతే ఉంటాయో, అనవసరమైన పనులు ఏవైతే ఉంటాయో, అడిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసుకుపోయి డంపులు వేసేయాలి. అర్థమవుతుందా? వాటన్నిటిని తీసుకెళ్లి డంప్ చేసేయాలి. ఒకవేళ వాటిని గనక మీరు డంప్ చేయలేదు, పెంచి పోషిస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ టైంని మీరు డంప్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ లైఫ్ మొత్తాన్ని డంప్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీ యొక్క టైంని వేస్ట్ చేసేటువంటి పనులను మీరు డంప్ చేయకపోతే మీ టైంని డంప్ చేయాల్సి వస్తుంది, మీ లైఫ్ మొత్తాన్ని డంప్ చేయాల్సి వస్తుంది. మరి మీ లైఫ్ మొత్తాన్ని డంప్ చేయాలనుకుంటున్నారా? మీ టైం మొత్తాన్ని డంప్ చేయాలనుకుంటున్నారా? వాటన్నిటిని కిల్ చేసేటువంటి మీ అనవసరమైన పనులని డంప్ చేయాలనుకుంటున్నారా? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఏవి డంప్ చేయాలనుకుంటున్నారు మీరు? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. కమాన్ ఏవి డంప్ చేయాలనుకుంటున్నారు? టైం వేస్టర్స్, వేస్ట్ ఆఫ్ థింగ్స్, వాటన్నిటిని డంప్ చేయాలి మీరు. అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి, మీ ప్రోగ్రెస్ ని ఆపే ప్రతి ఒక్కదాన్ని ఏం చేయాలి? డంప్ చేసేయాలి. మొత్తం డంప్ చేసేయాలి. అర్థమవుతుందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డెలిగేట్ ఇట్. డెలిగేట్ ఇట్ అంటే ఏంటంటే మనకి కొన్ని అలాంటి పనులు ఉంటాయి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు కరెక్ట్ గా 6 o'clock కి మనకి ఈ జూమ్ సెషన్ ఉంది. అదే 6 o'clock కి ఒక విలేజ్ నుంచి మీ ఫ్రెండ్ వస్తున్నారు మీ ఇంటికి. బట్ ఆ ఫ్రెండ్ కి మీ ఇంటి అడ్రస్ తెలియదు, మీ ఇల్లు ఎక్కడుందో తెలియదు. మీ విలేజ్ స్టేజ్ మీద వరకు వచ్చారు, బస్ స్టాప్ వరకు వచ్చారు. అతన్ని మీరు పికప్ చేసుకోవాలి. అదే టైంకి 6 కి మీరు మీ ఫ్రెండ్ ని పికప్ చేసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ 6 కి ఈ యొక్క జూమ్ సెషన్ కి అటెండ్ కావాలి. ఇలా 2 పనులు ఉన్నాయి. ఉన్నప్పుడు మరి మనం దేన్ని చేయాలి? ఫ్రెండ్ ని పికప్ చేసుకోవాలా, సెషన్ కి అటెండ్ అవ్వాలా? కమాన్ ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సెషన్ కి అటెండ్ అవ్వాలా, ఫ్రెండ్ ని పికప్ చేయాలా? దీపక్ కుమార్ గారు సెషన్ అని చెప్తున్నారు. జూమ్ కి అటెండ్ అవ్వాలి. సెషన్. అందరు కూడా సెషన్ అని టైప్ చేస్తున్నారు. ఏదైతే ఫ్రెండ్ ని పికప్ చేసుకునే పని ఏదైతే ఉందో అది మన ఫ్రెండ్ కి, ఇంకో ఫ్రెండ్ కైనా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఆ పనిని ఆ ఫ్రెండ్ పికప్ చేసుకొని వస్తాడు. కానీ జూమ్ సెషన్ లో మాత్రం మనమే అటెండ్ అవ్వాలి. సో ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో డెలిగేట్ ఇట్ అంటే వేరే వాళ్ళకు డెలిగేట్ చేయాలి. అంటే అర్జెంట్ ఉంటాయి కొన్ని పనులు, బట్ మనకు అవి ఇంపార్టెంట్ కాదు. అర్జెంట్ బట్ పనులు అనేది అవి మనకి ఇంపార్టెంట్ కావు. అలాంటి పనులు ఏవైతే ఉంటాయో వేరే వాళ్ళకు డెలిగేట్ చేయాలి. అప్పుడే మనం కరెక్ట్ గా మన పనులు మనం కరెక్ట్ గా చేసుకోగలుగుతాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి
డిసైడ్ ఇట్ అంటే కొన్ని అలాంటి పనులు ఉంటాయి మనకి, చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, బట్ నాట్ అర్జెంట్ కాదు ఇప్పుడు, బట్ చాలా ఇంపార్టెంట్ పనులు. ఎలా అంటే స్టూడెంట్స్ అయితే కనుక ఏముంటాయి అర్జెంట్ పనులు, బాగా అర్జెంట్ పనులు ఏముంటాయి అంటే స్టూడెంట్స్ కి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక స్కిల్ ని నేర్చుకోవాలి, కానీ దాన్ని పక్కన పెట్టేస్తుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా బిజినెస్ పర్సన్స్ అయితే కనుక వాళ్ళ బిజినెస్ కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్, అర్జెంట్ కాకపోయినా ఇంపార్టెంట్, కానీ దాన్ని కూడా ఇగ్నోర్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు కదా, ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ప్రమోషన్ కి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇంపార్టెంట్, కానీ వాటిని కూడా ఇగ్నోర్ చేస్తుంటారు. సో చాలా వరకు ఇలాంటి మనం ఎక్కడ డ్రాబ్యాక్ లో ఉన్నామంటే డంప్ చేయాల్సిన పనులను డిసైడ్ చేయాల్సినటువంటి పనులను డంప్ చేస్తుంటాం. ఎస్, మనకు ఎవ్రీడే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఆ హెల్త్ కి సంబంధించిన ఎవ్రీడే చేయం, దాన్ని డంప్ చేసేస్తుంటాం. కానీ డంప్ చేయాల్సిన పనులు అనేది రోజు చేస్తుంటాం, టైం టు టైం. తిన్న తర్వాత తినముందు, పడుకున్న తర్వాత పడుకోముందు, లేచిన తర్వాత లేవకముందు అన్నీ చేస్తుంటాం. అర్థమవుతుందా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడనే చాలా వరకు డ్రాబ్యాక్ లో ఉన్నాం. మనం డంప్ చేయాల్సినటువంటి పనులను డంపే చేయాలి, డిసైడ్ చేయాల్సినటువంటి పనులను డిసైడ్ చేయాలి. ఏవైతే మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఎప్పుడు చేయాలి అనేది డిసైడ్ చేయాలి. స్టూడెంట్స్ కి మాత్రం నేను పక్కా చెప్తున్నా, స్టూడెంట్స్ కి మాత్రం నేను పక్కా చెప్తున్నా ఏంటంటే, మీరు చదువుకుంటున్నప్పుడే ఎవ్రీ ఇయర్ ఒక స్కిల్ ని మీరు నేర్చుకోండి. ఒకవేళ మీరు నేర్చుకోకపోతే అది ఒక రోజు మీద కూర్చుంటది, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అయి కూర్చుంటది జాబ్కి వెళ్ళేటప్పుడు. ఇంకా జాబ్కి వెళ్తాం కదా, ఇంటర్వ్యూ రెజ్యూమ్ పట్టుకొని జాబ్కి వెళ్తాం, అప్పుడు ఏ స్కిల్స్ లేకపోతే మళ్ళీ బయటికి వెళ్ళగొట్టినప్పుడు అప్పుడు గుర్తొస్తాయి స్కిల్స్ అన్ని. అట్లా కాకుండా కొంచెం ఎవ్రీ ఇయర్ మీరు స్కిల్స్ అప్గ్రేడ్ అవుతుండండి, నేర్చుకుంటుండండి. ఈవెన్ బిజినెస్ పర్సన్స్ కూడా డైలీ మీ ప్రోడక్ట్ కి సంబంధించిన, మీ బిజినెస్ కి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే అలాంటి ఒక టైం వస్తుంది. ఇప్పుడు లాక్డౌన్ టైంలో వచ్చింది కదా, ఇప్పుడు లాక్డౌన్ టైంలో కొన్ని బిజినెస్ లన్నీ మూతపడ్డాయి, కానీ ఇప్పుడు అందరు మేల్కొని ఏం చేస్తున్నారు, నా బిజినెస్ ఫీడ్బ్యాక్ ఏంటి, అసలు నా ప్రోడక్ట్ ఎట్లుంది అనేది ఇప్పుడు సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అది అర్జెంట్ అయింది, ఎందుకంటే మూతపడే స్టేజ్కి వచ్చింది కదా, అర్జెంట్ అయింది. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నా, డిసైడ్ చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్ పోన్ చేయకండి, ఇంపార్టెంట్ పనులు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డూ ఇట్ అంటే వెంటనే చేసే పనులు కూడా ఉంటాయి మన లైఫ్ లో, వెంటనే చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. ఆ పనులు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఈ పనులు ఎప్పుడు వస్తాయనంటే వెంటనే చేయాల్సినటువంటి పనులు ఈ పైన మూడింటిని మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో ఆ ఫోర్త్ది మీద వచ్చి కూర్చుంటది, మొత్తం పీకల మీద వచ్చి కూర్చుంటాయి పనులన్నీ. ఇవన్నీ చేయకపోతే, ఇప్పుడు ఈ పైన మూడింటిని మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే, అవన్నీ చేయకపోతే పనులన్నీ వచ్చి మీద పీకల మీద కూర్చున్నప్పుడు అప్పుడు అనిపిస్తుంటది, ఏ పని చేయాలి, ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, అబ్బా ఏం అర్థమైతలేదు, ఏ పని చేయాలా, అబ్బా మొత్తం స్ట్రెస్ బాగా పెరిగిపోయింది, డిప్రెషన్ వస్తుంది, స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా అంటుంటారు, సార్ స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది సార్, నా లైఫ్ లో మస్తు స్ట్రెస్ వస్తుంది, మస్తు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా, దానికి ఏమన్నా టెక్నిక్స్ చెప్పండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి అడుగుతుంటారు. ఇగో ఒక సర్వే చెప్తుంది ఏంటంటే ఏమని చెప్తుందంటే సర్వే, ఎవరైతే స్ట్రెస్ డిప్రెషన్ కి వెళ్తున్నారు కదా వాళ్ళందరినీ సర్వే చేస్తే చెప్తుంది, ఆ సర్వే ఏమని చెప్తుందంటే, ఎవరైతే వాళ్ళ యొక్క పనులని ఇన్ టైంలో కంప్లీట్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తుంటారు కదా, ఎవరైతే వాళ్ళ యొక్క పనులను ఏ టైంలో చేసే పనులను ఆ టైంలో చేయకుండా పోస్ట్ పోన్ చేస్తుంటారు కదా, అప్పుడు దాని వల్లనే అన్ని పనులు ఒకటేసారి మీద వాడడం వల్ల స్ట్రెస్ డిప్రెషన్ అవన్నీ వస్తుంటాయి. మీ స్ట్రెస్ డిప్రెషన్ పోవాలంటే ఫస్ట్ టైం టు టైం మీరు ఏ పనులు చేయాలంటే ఆ పనులు కరెక్ట్ గా చేయండి. ఏ టైం చేయాల్సిన పనులు ఆ టైంలో కరెక్ట్ గా చేయండి, దయచేసి కరెక్ట్ గా చేయండి. ఎస్. అండ్ నెక్స్ట్ వన్, సో ఈ విధంగా మనం ప్రియారిటైజ్ చేసుకున్న తర్వాత ఎఫిషియన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టు డూ లిస్ట్ రాసుకున్నాం, ప్రియారిటైజ్ చేసుకున్నాం, వర్క్స్ అన్నిటిని ప్రియారిటైజ్ చేసుకున్న తర్వాత ఎఫిషియన్సీ అంటే సమర్థవంతంగా మన పనులన్నీ పూర్తి చేయాలంటే చేయాల్సిందే. టు డూ లిస్ట్ రాసుకున్నాం కదా, అండ్
ప్రియారిటైజ్ చేసుకున్నాం కదా, ఇంకేమున్నది, ఇంప్లిమెంట్ చేయడమే, ఎఫిషియన్స్ గా చేయడమే. కానీ చేయలేకపోతుంటాం. రాసుకుంటాం, టు డూ లిస్ట్ ఉంటది, మళ్ళీ మన దగ్గర ప్రియారిటీ లిస్ట్ కూడా ఉంటది. ఉన్న తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయం. ఎందుకంటే తెలుసా, ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ప్రోకాస్టినేషన్. అందరికి ప్రోకాస్టినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ ప్రోకాస్టినేషన్. ప్రోకాస్టినేషన్ ఎవరైతే అవాయిడ్ చేస్తారో వాళ్ళు లైఫ్ లో చాలా ముందుకెళ్తారు. మరి ఈ ప్రోకాస్టినేషన్ ఎట్లా తీసుకెళ్ళాలి, అసలు ప్రోకాస్టినేషన్ రాకుండా ఏం చేయాలంటే, చాలా మంది ప్రోకాస్టినేషన్ అంటే ఏంటంటే ఏం లేదు, టు డూ లిస్ట్ రాసుకుంటాము, ప్రియారిటీ లిస్ట్ ఉంటది, ఆ వర్క్ చేసే టైంకి చేద్దాం, ఆ తర్వాత చేద్దాంలే, ఇంకా మస్తు టైం ఉంది, ఎందుకులే ఇప్పుడే అవసరమా అని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. ప్రోకాస్టినేషన్. ఎందుకు ఈ ప్రోకాస్టినేషన్ వస్తుందంటే, ఎవరికైతే వాళ్ళ యొక్క లైఫ్ లో వై రీజన్ లేదో వాళ్ళ దగ్గరనే ప్రోకాస్టినేషన్ అనేది ఉంటుంది. సార్ ఎలా అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీ అందరికి ఒక వర్క్ ఇచ్చిన, కానీ అది ఎందుకు చేయాలో చెప్పలేదు. మీ అందరికి నేను ఒక వర్క్ ఇచ్చిన, కానీ అది ఎందుకు చేయాలో నేను చెప్పలేదు. అప్పుడు మీరు ఎఫిషియన్స్ గా వర్క్ చేస్తారా? ఎఫిషియన్స్ గా వర్క్ ని కంప్లీట్ చేస్తారా? కమాన్, ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నేను మీ అందరికి ఒక వర్క్ ఇచ్చాను, కానీ ఆ వర్క్ ను ఎందుకు చేయాలో నేను మీకు చెప్పలేదు. దాన్ని మీరు ఎఫిషియన్స్ గా చేస్తారా? నో, ఆబ్వియస్ గా నో. ఎందుకంటే మన మైండ్ సెట్ అట్లా డిజైన్ చేయబడి ఉన్నది. మనం ఒక పనిని ఎందుకు చేస్తున్నామో మనకు తెలియకపోతే ఆ పని మీద అసలు ఇంట్రెస్టే రాదు, ఎఫిషియన్స్ గా చేయం. అదే విధంగా మరి టు డూ లిస్ట్ రాసుకున్నావు అండ్ అదే విధంగా ప్రియారిటీ చేసుకున్న తర్వాత ప్రోకాస్టినేషన్ ఎందుకు వస్తానంటే, ఆ వర్క్స్ ఎందుకు చేయాలో మనకంటే ఒక క్లారిటీ లేదు కాబట్టి, వై రీజన్ లేదు కాబట్టి, గోల్స్ లేవు కాబట్టి. అర్థమవుతుందా? వై రీజన్ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, వై రీజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వై రీజన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వర్క్స్ ని పోస్ట్పోన్ చేయరు, వాళ్ళని ప్రోకాస్టినేషన్ ఏమీ చేయలేదు. అండ్ ఇక్కడ మనిషి టైంకి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, నేను ఎందుకు ఓడిపోతుంటాను అని చెప్పేసి. మనిషి టైంకి క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆ టైం ఆన్సర్ చేస్తుంది. ఏమని ఆన్సర్ చేస్తుంది తెలుసా? నేను ఎండ, వాన, క్లిష్ట పరిస్థితులు, కాలరాత్రి అని తేడా లేకుండా, విరామం లేకుండా నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను కాబట్టి నేనెప్పుడు ఓడిపోను. నువ్వు కూడా ఒకసారి నాతో పాటు లేచి నడిచి చూడు, నువ్వు కూడా ఓడిపోవు అని చెప్పేసి టైం చెప్తుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే వాళ్ళ యొక్క లైఫ్ లో టైం తో పాటు లేచి నడుస్తారో డెఫినెట్ గా వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ లో 95% పీపుల్ నుంచి 5% పీపుల్ లోకి వెళ్తారు. డెఫినెట్ గా 5% పీపుల్ లోకి వెళ్తారు. ఎవరైతే కాలంతో పాటు నడుస్తారో వాళ్ళు లీడర్స్ గా తయారవుతారు. ఎవరైతే కాలంతో పాటు నడుస్తారో వాళ్ళు రిచ్ పీపుల్ అవుతారు. ఎవరైతే కాలంతో పాటు నడుస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క గోల్స్ ని ఎఫిషియెంట్ గా రీచ్ అవుతారు. ఎస్, ఎంత మందికి ఈ పాయింట్ వావ్ అనిపించింది? కమ్ ఆన్, ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, wow. Thank you so much for your active participation. And అదే విధంగా ఈ రోజు ఎంత మంది గ్రేట్ లెర్నింగ్ తీసుకున్నారు? ఎవ్రీవన్ షుడ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎంత మంది నేను ఈ రోజు గ్రేట్ లెర్నింగ్ తీసుకున్నాను అని చెప్పేసి అనిపిస్తుంది? ఎస్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. yes thank you so much and thank you so much. ఏదైతే ఇప్పుడు జస్ట్ మనం ఇప్పటి వరకు ఏమైతే నేర్చుకున్నామో మళ్ళీ ఒకసారి మనం సమ్మరైజ్ చేద్దాం. సమ్మరైజ్ చేసిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, లీడర్స్ ఎవరైతే ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ టైం ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వెళ్తున్నారు. అండ్ మనం ఎలా టైం ని మేనేజ్ చేయాలి? అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎ టెక్నిక్ ఫర్ యూజింగ్ యువర్ టైం మోర్ ఎఫెక్టివ్లీ. మన టైం ని మనం ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకునేటువంటి టెక్నికే టైం మేనేజ్మెంట్. మరి ఎలా టైం ని మేనేజ్ చేయాలి? హౌ టు మేనేజ్ టైం అంటే, టైం ని మేనేజ్ చేయడానికి మనం ఒక టీపీ రూల్ ని అప్లై చేయాలి. టీపీ అని అంటే టీ ఫర్ టు డూ లిస్ట్, పీ ఫర్ ప్రియారిటీ మేనేజ్మెంట్, ఈ ఫర్ ఎఫిషియన్సీ. అండ్ ఫస్ట్ వన్ టు డూ లిస్ట్ అండ్ సెకండ్ వన్ ప్రియారిటీ మేనేజ్మెంట్. టు డూ లిస్ట్ ఏం రాయాలి?
4 టు డూ లిస్ట్ రాయాలి. ఇయర్లీ టు డూ లిస్ట్, మంత్లీ టు డూ లిస్ట్, వీక్లీ టు డూ లిస్ట్ అండ్ అదే విధంగా డైలీ టు డూ లిస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ప్రియారిటీ మేనేజ్మెంట్. ప్రియారిటీ మేనేజ్మెంట్ అంటే ప్రియారిటైజ్ చేసుకోవాలి మన వర్క్స్ అంటే అప్లై 4D రూల్. 4D రూల్ అంటే ఏంటి? ఎస్, ఫస్ట్ వన్ డంప్ ఇట్, తర్వాత డెలిగేట్ ఇట్, తర్వాత డిసైడ్ ఇట్ అండ్ తర్వాత డూ ఇట్. ఏవైతే పైన 3 పనులు 3 కనుక సరిగ్గా చేయకపోతే లాస్ట్ కు డూ ఇట్ అనేది మన వర్క్స్ అన్ని మన పీకల మీదకి వచ్చి కూర్చుంటాయి. అర్థమవుతుందా? అట్లా కాకుండా ఏ టైంలో చేసే పనులని ఆ టైంలో కంప్లీట్ చేయండి. ఎఫిషియన్స్ గా కంప్లీట్ చేయండి. ఎఫిషియన్స్ గా కంప్లీట్ చేయాలంటే అవాయిడ్ ప్రోకాస్టినేషన్. మరి ప్రోకాస్టినేషన్ ని అవాయిడ్ చేయాలంటే వై రీజన్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మనం వై రీజన్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎస్, దిస్ ఈస్ ద సెషన్. ఎస్, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైం. ఎస్, ఎవరికైనా సరే ఇప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ సెషన్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ అదే విధంగా వేరే దానికి సంబంధించిన అయితే గనుక నేను మెయిల్ ఐడి చెప్తాను, దానికి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు మీ డౌట్ ఏది ఉంటే. సో ఇప్పుడైతే టైం మేనేజ్మెంట్ కి సంబంధించి మీ లైఫ్ లో టైం మేనేజ్మెంట్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమాండ్ రేస్ చేయొచ్చు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చెప్తున్నారు మార్గరెట్ మేరీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, బ్లెస్డ్ ఫ్యూచర్ అహెడ్. థ్యాంక్ యూ సో మచ్. యా, జగదీష్ గారు అంటున్నారు సేమ్ టు సేమ్ వీకే. సో ఎప్పుడైనా గురువు లక్షణాలే శిష్యుడికి వస్తాయి. గురువు లక్షణాలే ఎప్పుడైనా శిష్యుడికి వస్తాయి. ఎస్, గురువుని ఫాలో అవుతున్నా కాబట్టి గురువు లక్షణాలే శిష్యుడికి వస్తాయి. సో మై మెంటర్ మిస్టర్ వేణు కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ అదే విధంగా నాకు ఇంత మంచిగా మెంటరింగ్ చేస్తూ నన్ను కూడా మీలాగా తయారు చేయడానికి చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వేణు కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. యువర్ క్వాలిటీస్ ఆర్ వీకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నౌ చలో ఇక్కడ శ్రీను పెద్ద గారు, సార్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్, కెన్ ఐ ఆస్క్? ఓకే, అడగండి సార్. హౌ టు అవాయిడ్ ప్రోకాస్టినేషన్? గణేష్ గారు అడుగుతున్నారు, సార్ హౌ టు అవాయిడ్ ప్రోకాస్టినేషన్ అంటే ప్రోకాస్టినేషన్ ఎట్లా అవాయిడ్ చేయాలి సార్? ఎలా అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోకాస్టినేషన్ ని అవాయిడ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే మీ గోల్స్ ని ఒకసారి అనలైజ్ చేయండి. అండ్ అదే విధంగా ఒకసారి పీస్ఫుల్ గా కూర్చొని మీ గోల్స్ అన్నిటిని అనలైజ్ చేయండి, రాయండి. మీ గోల్స్ అన్ని రాసిన తర్వాత ఆ గోల్స్ ని మీరు ఎందుకు రీచ్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఆ గోల్స్ పక్కన రీజన్స్ రాయండి. అవి ఎలా ఉండాలంటే రీజన్స్ ఎలా ఉండాలి అని అంటే మన లైఫ్ లో ఇట్లా టోటల్ గా మన హార్ట్ కి టచ్ అయ్యేలా ఉండాలి. రీజన్స్ అన్ని కూడా హార్ట్ కి టచ్ అయ్యేలా ఉండాలి. ఆ విధంగా రీజన్స్ రాయండి, ఆ పక్కన రీజన్స్ రాయండి ఎందుకు మీరు అచీవ్ కావాలనుకుంటున్నారు ఆ గోల్స్ అనేది. రాసిన తర్వాత ఎప్పుడైతే మీరు పనులని మీరు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనిపించింది అనుకోండి, ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీరు రాసుకున్నటువంటి గోల్ లిస్ట్ ఆ పక్కన వై రీజన్స్ రాసుకున్నారు కదా, అవన్నిటిని ఒకసారి చూడండి. చూస్తే మీకు అనిపిస్తుంది, అరే నా లైఫ్ లో ఇగో ఇది నేను రీచ్ అయ్యేది ఉన్నది, ఇందుకోసం నేను రీచ్ అయ్యి ఉన్నది, అరే ఎందుకు మరి నేను ఇంకా పనులను పోస్ట్ పోన్ చేస్తున్నా అని చెప్పేసి మీకే ఆలోచన వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మీరు పని మీద ఫోకస్ చేస్తారు. డెఫినెట్ గా పని మీద ఫోకస్ చేస్తారు. ప్రోకాస్టినేషన్ రావడానికి కూడా రీజన్ ఒకటి డిస్ట్రాక్షన్ కూడా ఉంటది. ఎప్పుడైతే మన గోల్ నుంచి మనం డిస్ట్రాక్ట్ అవుతామో అప్పుడు ప్రోకాస్టినేషన్ కూడా వస్తుంది మన యొక్క లైఫ్ లో. సో డిస్ట్రాక్ట్ అవ్వకూడదు అని అంటే మన గోల్స్ అన్నిటిని ఆల్రెడీ సార్ కూడా చెప్పారు కదా, విజన్ బోర్డ్ అని చెప్పారు కదా, ఆల్వేస్ చెప్తుంటారు విజన్ బోర్డ్ తయారు చేయండి. ఆ విజన్ బోర్డ్ లో మీరు ఏమైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ ప్లస్ వై రీజన్స్ అనేది విజన్ బోర్డ్ లో రాయండి. అండ్ అదే విధంగా డైలీ వాటిని చూస్తుండండి. అప్పుడు మీలో ఒక వస్తుంటది, జస్ట్ నేను ఇందుకోసం నా గోల్స్ నేను రీచ్ అవ్వాలి, ఇందుకోసం నేను పని చేయాలి, ఇందుకోసం నేను లైఫ్ లో ముందుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంటది. అప్పుడు ఖచ్చితంగా ప్రోకాస్టినేషన్ చేయం. ఎస్, బర్నింగ్ డిజైర్ ఉంటే ఆటోమేటిక్ గా ప్రోకాస్టినేటింగ్ పోతుంది. బర్నింగ్ డిజైర్ ఉంటే, ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బర్నింగ్ డిజైర్ ఉండడం వల్ల కూడా ప్రోకాస్టినేషన్ పోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఎవరు ఇక్కడ ఆదిత్య గారు టైప్ చేశారు, సూపర్ అండి ఆదిత్య గారు. ఎస్, అండ్ స్లీపింగ్ వల్ల చాలా లేజీ అయిపోయాం సార్, టైం చాలా వేస్ట్ అవుతుంది. స్లీపింగ్ వల్ల చాలా లేజీ అవుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే
స్లీపింగ్ వల్ల మీకు చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్తున్నారు, లేజీగా తయారవుతున్నాం అని చెప్తున్నారు. మీరే చెప్తున్నారు, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది, మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. స్లీపింగ్ వల్ల మీరు లేజీ అవుతున్నారని. మరి ఎందుకోసం స్లీప్ చేస్తున్నారు ఎక్కువ టైం? కమాన్, స్లీప్ చేయకండి. అర్థమవుతుందా? ఎక్కువ టైం స్లీప్ చేయకండి. ఎనఫ్ టైం 10 నైట్ 10 కి పడుకోండి కరెక్ట్ గా, మార్నింగ్ 5 కి లేవండి. చాలా ఎక్సలెంట్ ఉంటుంది లైఫ్, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ అదే విధంగా మార్నింగ్ 5 కి లేచిన తర్వాత కొన్ని ఇలాంటి ఎక్సర్సైజెస్ కూడా చేయండి, స్వెట్ ఎక్సర్సైజెస్ అండ్ మెడిటేషన్. ఇలాంటివన్నీ చేస్తే కూడా మన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది, అసలు మైండ్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. మెడిటేషన్ చేయడం ద్వారా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అండ్ నేను కూడా డైలీ చేస్తుంటాను. I have 5 things to do daily. I given specific time. Super. Hello, Mahesh Garu. Yeah, చెప్పండి. Yeah, you have got a question from Bharat. Yeah, చెప్పండి. His question is how to work constantly for hours. How to work? Constantly for hours. Constantly and for continue hours. Yes. Okay, భరత్ గారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ గా వర్క్ చేయాలంటే ఎవరు కూడా కంటిన్యూస్ గా వర్క్ చేయలేరు. ఆ విధంగా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పుడు స్టార్టింగ్ నుంచే ప్రాక్టీస్ ఏ విధంగా ఉండాలంటే, ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా వర్క్ చేయాలంటే మన మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు. మధ్య మధ్యలో ఏం చేయాలంటే చిన్న చిన్న న్యాప్స్ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మన మైండ్ అనేది కరెక్ట్ గా యాక్టివ్ గా మనకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు కంటిన్యూగా ఒకే వర్క్ మీద కంటిన్యూగా చేస్తున్నారు అనుకోండి, ఓకే, ఒకటే వర్క్ కంటిన్యూగా చేయాలంటే కష్టం. ఎందుకంటే ఒకటే వర్క్ మీద మైండ్ ఎప్పుడు కూడా ఎక్కువ లాంగ్ టైం ఫోకస్ చేయనివ్వదు. అది మైండ్ యొక్క క్వాలిటీ, అది మైండ్ యొక్క లక్షణం అది మైండ్ యొక్క లక్షణం. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీకు అలవాటు లేకపోతే ఫస్ట్ 45 minutes కంటిన్యూగా వర్క్ చేయండి. ఆ తర్వాత ఏం చేయండి, ఒక 5 minutes న్యాప్ తీసుకోండి. ఆ 5 minutes లో ఏంటంటే మైండ్ అనేది మళ్ళా రీఫ్రెష్ అవుతుంటది. అండ్ ఆ తర్వాత మళ్ళీ 45 minutes వర్క్ చేయండి. ఇలా ఒక 1 week చేసిన తర్వాత మీరు తర్వాత నెక్స్ట్ వీక్ లో ఏం చేయాలంటే దాన్ని 45 minutes ని కాస్త 50 minutes కి ఎక్స్టెండ్ చేయండి. డైలీ 50 minutes వర్క్ చేయడం, డైలీ 50 minutes వర్క్ చేసి కంటిన్యూగా వర్క్ చేసి మళ్ళీ ఒక 5 minutes న్యాప్ తీసుకొని మళ్ళీ 50 minutes అట్లా చేయండి. మళ్ళీ ఇంకో 1 week అయిన తర్వాత దాన్ని ఇంకో 5 minutes పొడిగించండి. 55, 1 hour అట్లా వీక్లీ 5 minutes ఒక పెంచుకుంటూ వెళ్తే 90 minutes వస్తాయి కదా. 90 minutes కంటిన్యూగా వర్క్ చేయొచ్చు. డెఫినెట్ గా 90 minutes తర్వాత మళ్ళీ 10 minutes న్యాప్ తీసుకోవాల్సిందే. 90 minutes కంటిన్యూగా వర్క్ చేసి 10 minutes న్యాప్ తీసుకోవాలి. ఆ 10 minutes తర్వాత మళ్ళీ 90 minutes కంటిన్యూగా చేయొచ్చు. ఒకే వర్క్ మీద అట్లనే ఫోకస్ చేసుకుంటూ వెళ్తే మైండ్ సపోర్ట్ చేయదు. ఓకేనా? ఆర్ యూ క్లియర్ విత్ దిస్ క్వశ్చన్? ఆర్ యూ క్లియర్ విత్ దిస్ ఆన్సర్? మీకు ఈ క్వశ్చన్ అర్థమైందా? దీనికి ఆన్సర్ అర్థమైందా ఎవరైతే అడిగారో? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటే బెటర్? సక్సెస్ అవ్వాలంటే మనం ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలంటే, సక్సెస్ కోసం ఆలోచించే ఫ్రెండ్స్ ఉండాలి, నెగిటివ్ గా ఆలోచించే ఫ్రెండ్స్ కాదు. అర్థమవుతుందా? మనకు ఆల్వేస్ సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి, మనల్ని ఆల్వేస్ కిందికి దింపే ఫ్రెండ్స్ కాదు, మనల్ని చెడగొట్టే ఫ్రెండ్స్ కాదు. ఆల్రెడీ సార్ ఎప్పుడు చెప్తుంటారు, వీకే సార్, మన యావరేజ్ 5 friends ఈజ్ ఈక్వల్ అవర్ సక్సెస్. మన యావరేజ్ 5 friends, మన చుట్టూ ఉన్న 5 friends ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచే మనం సక్సెస్ అవ్వచ్చు. మరి అలాంటి ఫ్రెండ్స్ మనం చూస్ చేసుకోవాలి. ఏదైతే మనలాగా ఆలోచిస్తుంటారు, సక్సెస్ అవ్వాలని ఆలోచిస్తుంటారు, అండ్ లైఫ్ లో గ్రో అవ్వాలని ఆలోచిస్తుంటారు, అలాంటి ఫ్రెండ్స్ ని కనుక మనం పక్కన పెట్టుకుంటే, పాజిటివ్ యాటిట్యూడ్ ఫ్రెండ్స్ కావచ్చు, గ్రాటిట్యూడ్ చూపించే ఫ్రెండ్స్ కావచ్చు, అలాంటి వాళ్ళని కనుక మనం పక్కన పెట్టుకుంటే మన లైఫ్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎస్. అండ్ నెక్స్ట్ ఇంకా వన్ మోర్ క్వశ్చన్. Hello, you have got one more question from Srinu Pedda. Yeah, చెప్పండి. Frequently is asking. Yeah, his question is ki tannaki 5 things untundi daily to do. So okka work ke he's consuming more time and he's skipping the other works. So how to overcome it? Okay, yes, that's why. అందుకోసమే మనం ఏం చేయాలంటే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైతే ఈ రోజు 5 things మీరు చేయాలనుకుంటున్నారు, ఆ 5 things కి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఏ పనిని ఎన్ని నిమిషాలు మీరు చేయాలనుకుంటున్నారు అనేది ముందే అక్కడ టు డూ లిస్ట్ లో పక్కన
వేయాలి టైం. ఓ ఈ పనికి ఇంత టైం, ఈ పనికి ఇంత టైం, ఈ వర్క్కి ఇంత టైం, ఈ వర్క్కి ఇంత టైం అని చెప్పేసి మీరు దాని ప్రకారంగా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి. ఎస్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పని కంప్లీట్ చేసుకోవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పనిని కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ విధంగా మీరు చేస్తే కనుక డెఫినెట్ గా మీ వర్క్స్ 5 వర్క్స్ కూడా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 10 minutes equal sleep 2 hours. ఓకే, సో చెప్తున్నారు కొంతమంది 10 minutes స్నాప్ తీసుకుందాం అనుకుంటే 2 hours వెళ్ళిపోతుంది సార్. అది ఎట్లా సార్ అంటే అక్కడ 10 minutes స్నాప్ తీసుకోమంటే పడుకోవడం కాదు, జస్ట్ మైండ్ ని రిలాక్స్ చేయాలి. ఆ 10 minutes మీరు ఏం చేస్తారంటే పడుకోకుండా జస్ట్ మెడిటేషన్ అయినా చేయొచ్చు రిలాక్స్ అవ్వడం కోసం. అంటే ఒకటే బ్రీతింగ్ పైన ఫోకస్ చేయడం, బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తుండడం అట్లా 10 minutes చేశారు అనుకోండి, కరెక్ట్ గా ఆక్సిజన్ మన మైండ్ కి అంది ఏమైతానంటే మళ్ళీ న్యూరో సెల్స్ అన్నిటిని రీఫ్రెష్ చేస్తుంది, అప్పుడు మళ్ళీ యాక్టివేట్ అవుతుంది, మన బ్రెయిన్ షార్ప్ గా మళ్ళీ సపోర్ట్ చేస్తుంది ఆఫ్టర్ 10 minutes తర్వాత. అంతేగాని నాప్ తీసుకోమన్నారు కదా అని చెప్పేసి మంచిగా లయింగ్ ఆన్ ద బెడ్ హాయిగా హ్యాపీగా ఇట్లా పడుకున్నారు అనుకోండి, ఇంకా అదే ప్రపంచం 2 గంటలు కాదు, ప్రపంచం అలానే అయిపోతుంది ఈవినింగ్ వరకు. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Yeah, Mahesh garu, you're getting one more question to give some tips for students. టిప్స్ ఫర్ I స్టూడెంట్స్. think, yes. టిప్స్ ఫర్ స్టూడెంట్స్ అంటే ఎలాంటి టిప్స్? గెట్ మోర్. I think it doesn't comes under time management. టైం మేనేజ్మెంట్ కిందికి రాదు. ఓకేను, అంటే ఒకటి క్లారిటీ మీకు దేనిపైన స్టూడెంట్సే దేనిపైన మీకు టిప్స్ కావాలనేది ఒకటి క్లారిటీ ఇస్తే నేను దానికి ఆన్సర్ చేస్తాను డెఫినెట్ గా. Yeah, Krishna Aditya is asking you, give some tips for student. And one more question from Bharat, how much sleep is must? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తారా? How much sleep is must? అంటే నిద్ర ఎంత ఉండాలి? ఓకే, నిద్ర ఎంత ఉండాలంటే 6 hours ఎనఫ్. 6 hours ఎనఫ్. అంతకన్నా ఎక్కువ ఇప్పుడు 6 లేకపోతే 7, ఇక 7, 8, 9 దాటింది అనుకోండి కష్టం. సో 6 hours చాలా ఎక్సలెంట్ ఉంటుంది. 6 hours కనుక మనం నిద్రపోయినాం అనుకోండి మైండ్ కూడా చాలా షార్ప్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ నిద్ర వచ్చినాం అనుకోండి మైండ్ కూడా లేజినెస్. ఎప్పుడైతే లేట్ గా లేచిన రోజు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆ రోజు మొత్తం లేజీ అనిపిస్తుంది, మైండ్ బాడీ అన్ని లేజీ అనిపిస్తుంది. ఒక్కసారి 5 o'clock లేచి చూడండి, ఆ రోజు మొత్తం ఎంత యాక్టివ్ గా పనిచేస్తారు తెలుసా. మరి ఇట్లా చేశారు 5 o'clock ఏమన్నాడు కదా అని చెప్పేసి నైట్ 12, 1 దాకా మొబైల్ యూజ్ చేసుకొని మళ్ళీ పొద్దున్న 5 గంటలకు లేస్తే కాదు. కొంచెం ముందు 10 కి 11 కి అట్లా స్లీప్ అయిపోవాలి, 5 కి లేవాలి, కరెక్ట్ 6 hours. ఓకేనా? ఓకే, సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Okay, Mahesh garu, I request you ki Viru meedi mail ID pettandi chat box lo, because you're getting frequent questions. They are asking about student tips. Yes. From Navya garu, Ganesh garu, and one more question from Manu garu. It's like adega. At age 20, what most of the students should do, what will be helpful in life? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తారా కొంచెం? At age 20, Yes. what most of the students should do? Ante 20 age lo students aim cheyali mostly, and adi వాళ్ళకి helpful ఉంటుంది వాళ్ళ లైఫ్ లో. ఓకే, సో 20 ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years లో ఏం చేయాలో నేను చెప్పను, ఏం చేయకూడదు చెప్తాను, ఆటోమేటిక్ గా మీరు ఏం చేయాలో తెలిసిపోతుంది. ఓకేనా? నేను ఏం చేయాలో అని అంటే పక్కా ఇదే చేయాలని కాదు, నేను ఏం చేయకూడదో చెప్తాను. ఆటోమేటిక్ గా మీ లైఫ్ మీ గోల్స్ రీచ్ అవ్వడం కోసం ప్రొడక్టివ్ గా ఎలా చేయాలనేది మీకు అర్థమైపోతుంది. ఏం చేయకూడదో చెప్తాను ఇప్పుడు. ఏం చేయకూడదంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 సంవత్సరాల టైం అప్పుడు ఏం చేయొద్దనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా మంచిది, చాలా మంచిది. ఏం చేయొద్దంటే మొబైల్ ఫోన్ కి అడిక్ట్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ కి అడిక్ట్ కావద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్ ఫోన్లో సోషల్ మీడియాకి అడిక్ట్ కావద్దు. అంటే వాట్సాప్ చాటింగ్, ఫేస్బుక్ చాటింగ్, అండ్ అదేవిధంగా టిక్ టాక్. ఎక్కువ మంది 20 years ఉన్న వాళ్ళు చాలా మంది టిక్ టాక్ లో కనిపిస్తుంటారు. వాళ్ళు వన్స్ ఒక్కసారి జస్ట్ ఏదో రిలాక్సేషన్ కోసం ఓపెన్ చేస్తే దాంట్లోనే టైం అంతా గడిచిపోతుంది. వాళ్ళు చదివే టైం అంతా టిక్ టాక్ తినేస్తుంటది, సోషల్ మీడియా తినేస్తుంటది.
అర్థమవుతుందా? సో కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెం ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ అదే విధంగా చాలా మంది ఎట్ ద ఏజ్ 20 years ఏజ్ ఉన్న వాళ్ళు పబ్జి ఎక్కువ ఆడుతుంటారు. సో ప్లీజ్ దయచేసి పబ్జి అనే గేమ్ కావచ్చు, వీడియో గేమ్స్ కావచ్చు, అవాయిడ్ చేయండి. ఆడండి, నో ప్రాబ్లం, నేను ఆడొద్దు అనట్లేను. బట్ కాకపోతే దానికి కొంచెం టైం పెట్టుకోండి. ఒక 10 minutes బస్ ఎనఫ్. 10 minutes బస్ ఎనఫ్. ఎప్పుడైతే మనకు బాగా వర్క్ చేసినాం మనం అని చెప్పేసి అనిపిస్తే కనుక ఒక 10 minutes రిలాక్సేషన్ కోసం ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆ 10 minutes మన కొంప ముంచుతుంది. ఆ 10 minutes కాస్త 15 అవుతుంది, తర్వాత 20, 30, తర్వాత డే మొత్తం అవుతుంది. సో కాబట్టి ఇలాంటివన్నీ చేయకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 ఏం చేయాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి. అలాంటి బుక్స్ చదవాలి. అండ్ అదే విధంగా కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. కొత్త స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, అండ్ గోల్స్ కి మీరు మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎఫెక్టివ్ గా ఎలా రీచ్ అవ్వాలో దానికి సంబంధించిన స్కిల్స్ కావచ్చు, ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు, అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఈ ఏజ్ నుంచే నేర్చుకుంటూ రావాలి. చాలా మంది ఇవన్నీ పక్కన పెట్టేసి వేరే వాటి మీద అడిక్ట్ అవుతుంటారు. మళ్ళా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా టైం ని వీటిని నేర్చుకోవడం కోసమే టైం కేటాయిస్తుంటారు. కరెక్ట్, అన్ని నేర్చుకోవడానికి టైం, దయచేసి చెప్తున్నా, 20 years ఏజ్ అనేది చాలా ఎక్సలెంట్ ఏజ్ అన్ని నేర్చుకోవడానికి. ఆ నేర్చుకునే ఏజ్ నే మనం వేస్ట్ చేస్తుంటాం. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, ఆ నేర్చుకునే ఏజ్ ని వేస్ట్ చేయకండి. ఆ ఏజ్ లోనే మీరు ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోండి. అప్పుడే మీరు ఆ ఏజ్ దాటిన తర్వాత మీ లైఫ్ లో ఎంత సక్సెస్ ని మీరు చూడాలనుకుంటే అంత సక్సెస్ మీ లైఫ్ లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్, అండ్ ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే, చాలా మంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 ఎంటర్టైన్మెంట్స్ ని అక్కడిక్కడ చూడకండి. ఎంటర్టైన్మెంట్స్ కోసం అక్కడిక్కడ వెతకకండి. ఎంటర్టైన్మెంట్ ని మీలోనే వెతకండి. మీలో అంటే ఎలా? మిమ్మల్ని మీరు ప్రోగ్రెస్ చేసుకునే పనులలో ఎంటర్టైన్మెంట్ వెతకండి. అంతేకాని వేరే దగ్గర ఎంటర్టైన్మెంట్ వెతకకండి దయచేసి. ఇది నా ఒక సజెషన్. Okay, Mahesh Garu, I think we should wind up this session. Yeah. It's almost 7. So you can mention your mail ID because Archana Garu is asking to drop your mail ID. So Yes, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు మెయిల్ లో రిప్లై ఇవ్వచ్చు. ఓకే, షూర్ అండి. నేను అందరికి ఇక్కడ నేను నా మెయిల్ ఐడి డ్రాప్ చేస్తున్నాను. ఎవరికైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, మీరందరూ కూడా నా మెయిల్లో డ్రాప్ చేయొచ్చు మీ యొక్క క్వశ్చన్ ని. దానికి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ అందరికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీ క్వశ్చన్ కి సొల్యూషన్ నేను ఇస్తాను. ఇక్కడ నేను చాట్ బాక్స్ లో ఓకే, ఇక్కడ చూడండి, పోగుల మహేష్ 123@gmail.com, POGULAMAHESH123@gmail.com. సో this is my mail ID. And okay, so thank you very much for your active participation, all of you. మీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ వల్లనే ఈ రోజు నేను ఇంత అద్భుతంగా సెషన్ ఇవ్వగలిగాను. అండ్ ఇదే పార్టిసిపేషన్, ఇదే సపోర్ట్ మీది ఇంకా ఉంటే నేను ఇంకా నేర్చుకొని మీ అందరికి ఇంకా నేర్పిస్తాను అని నేను కమిట్మెంట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్. దిస్ ఇస్ పోగుల మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్. Thank you, Mahesh Garu. It was a wonderful session. Yeah, thank you, madam. Okay, so with this, I'm ending this meeting. Yes, okay. Thank you.